పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ్ అని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ గౌతమ్ ని మంగళగిరిలోని వారి కార్యాలయంలో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు జనరల్ ఫండ్స్ నిధుల బిల్లులు పాస్ కాకుండా పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందించారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. సర్పంచుల గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, ఇతర కార్యక్రమాలు చేసిన కార్మికులకు ఇతర గ్రామ పంచాయతీల్లో అవసరాల కోసం ఖర్చు పెట్టే సాధారణ నిధులను కూడా చెల్లించే పరిస్థితి 25 రోజులుగా లేకుండా ఉందని, కావున ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ గౌతమ్ మాట్లాడుతూ త్వరలో సాధారణ నిధుల బిల్లులు పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల గ్రామ సర్పంచ్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందు వెంకట సాంబశివరావు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ గారిని తాడేపల్లిలోని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. కలిసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,344 పైచులు గ్రామ పంచాయతీలు జనరల్ ఫండ్ సాధారణ బిల్లులు పెట్టుకోకుండా గత 25 రోజులుగా CFMS కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇబ్బందులు పడతా ఉన్నది. అందులో భాగంగా ఆ ఇబ్బందిని రిజాల్వ్ చేయాలని గ్రామ పంచాయతీలలో ఆ నిధులు మళ్ళీ సానుకూలంగా బిల్స్ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ CFMS CEO గారు గౌతమ్ గారిని మంగళగిరిలోని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. CFM ఆఫీసులో కలిసి వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 25 రోజులుగా కార్మికులు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కానీ లేదా ఇతర వర్కర్స్కి కానీ వారు చేస్తున్న వర్క్స్కి బిల్స్ అప్లోడ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్స్ అని వస్తూ ఉంది. కానీ నిధులు గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి. సర్పంచులు చిన్న బిల్లులు కూడా పెట్టుకోకుండా, పాస్ కాకుండా బిల్స్ పెడతాం జరుగుతుంది. కానీ ఆ బిల్స్ పాస్ కావటం లేదు, అప్లోడ్ కావటం లేదు, ఆ అమౌంట్స్ క్రెడిట్ కావటం లేదు. గతంలో ఒక రోజుకి 2 రోజులు క్రెడిట్ అయిపోయాయి అంటే ఇప్పుడు 25 రోజులైనా కావటం లేదు. నిన్న కూడా క్రిస్మస్ సందర్భంగా కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు జీతాలు ఇవ్వడానికి. కావున గౌతమ్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ CFMS గౌతమ్ గారు కూడా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్థిక శాఖ వారు కూడా తప్పకుండా నేను రిజాల్వ్ చేసి 2-3 రోజుల లోపే ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేసి బిల్స్ అన్ని పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా సకాలంలో వాటిని ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాలు అమలు చేయాలి, వాటిని ఇవ్వాలి. ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే గౌరవ సర్పంచులంతా కూడా వాటిని బిల్స్ పాస్ చేస్తూ ఉంటారు. గ్రామ కార్యదర్శులంతా బిల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సర్పంచులు వాటిని క్లియర్ చేస్తూ ఉంటారు. ఎటువంటి 1-2 చోట్ల ఉన్న చిన్న చిన్న తప్పులు జరిగితే వాటి మీద చర్యలు తీసుకోండి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకి ఆర్థిక సంఘం నిధులను కూడా ఆపకుండా ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.